ములుగు జిల్లా టేకులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో భీష్మశంకర్ బీరమయ్య జాతర ఘనంగా జరుగుతుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న జాతర కావడంతో ఇరు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. తమ కోరికలు నెరవేర్చాలని బీరమయ్యను కోరుకుంటారు. అయితే ఈ మహాజాతరకు ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించట్లేదని పూజారులు, స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ వర్మ అందిస్తారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ గుట్టల మధ్యలో వెలిసిన భీష్మశంకరుడు అనే మహాజాతరని బీరమయ్య జాతరని కొలుస్తారు. దీనికి ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతం నుంచి నలుమూల నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చిన పరిస్థితులకు దానిపై ఈ బీరమయ్య జాతర మహాజాతర ప్రథమ పూజారి మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, అంటే ఈ జాతరకు విశిష్టత ఏంటి? అంటే ఎంత మంది భక్తులు వస్తున్నారు? దీనికి ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు ఇచ్చింది? జాతర ఇప్పుడు కాదు, నాకు మా తల్లిల తాతల నుంచి కూడా ఉన్నది జాతర. అంటే జాతర 1984 నుంచి ప్రారంభించడం. అంతకుముందు మామూలుగా సంవత్సరం ఖర్చు మొక్కించుకుని వెళ్ళిపోయాడు. కానీ జాతర రూపంగా చేసింది 1984 నుంచి. అయితే ఈ జాతరకు ప్రాధాన్యత ఏమిటి అంటే, ఇక్కడ భక్తులు వచ్చి మొక్కుల మొక్కులకు అయిన పరిష్కారం దేవుడు చూస్తాడు. పాతకాల జబ్బులు కానివ్వండి, సంతానం కానివ్వండి, అనేక రకాల విధులకు దేవుడు సహకరిస్తుంది. కాబట్టి 84 నుంచి దీన్ని మనం ప్రత్యేకంగా ఒక దేవత దేవుడిగా అన్ని ప్రాంతాల నుంచి అన్ని దేవతలు కలిసినాయి కాబట్టి అందరు చేసుకుంటారు. మనం కూడా చేద్దామనే ఉద్దేశం మీద మీరందరం కలిసి ఈ దేవుడిని నిర్ణయించుకోవడం అయింది. అప్పటి నుంచి జాతర జరుగుతుంది. ఈ భీష్మశంకర్ అనేటువంటి బీరమయ్య అనేటువంటి భాష ఈ వాడుక ప్రాంత భాషలందరికీ కూడా ఫేమస్. దాని బీరమయ్య అంటేనే తెలుస్తాయి కదా. మీకు ప్రభుత్వం ఇంకా అంటే రోడ్లు కానీ, కరెంటు కానీ సదుపాయాలు, దీని గురించి మీరు ఎమ్మెల్యేని కానీ ప్రభుత్వాన్ని ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు? మేము అడుగుతానే కానీ వాళ్ళు దీని గురించి ఎవరేం పట్టించుకుంటారు. ప్రభుత్వం వారే మరి రోడ్లు వేసుకుని అన్వేషణ వాళ్ళు అనుకుంటాను తప్ప మాకు ప్రత్యేకంగా దేవుని గురించి ఇచ్చినటువంటి నిధులైతే లేవు. అదే మనతో ఇంకొంతమంది భక్తులు ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ దేవుడికి అసలు ఏం మొక్కున్నారు? ఏం మొక్కు చెల్లించారు? ఇక్కడే అండి, టేకులగూడెం మాది కూడా. అంటే మేము చాలా సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము. ప్లస్ ఇక్కడ అంటే జరిగే దాని గురించి చాలా బాగా జరుగుతుంది. భీష్మశంకరుడు బీరమయ్య జాతర అనేది చాలా మంది భక్తులు వస్తారు. వాళ్ళకు అంటే వాళ్ళు ఏమన్నా కోరికలు కోరుకుంటారనుకో, అది తప్పనిసరిగా జరుగుతుంది. బాగుంటదండి. అదేవిధంగా ఇంకో ప్రథమ పూజారి ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ గుడి విశిష్టత ఏంటి? దీనికి వచ్చిన భక్తులు ఏ విధమైన మొక్కులు చెల్లిస్తున్నారు? మీరు ఈ భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? ఇక్కడికి వచ్చి భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాటర్ కానీ, తర్వాత నీడ సౌకర్యం కానీ, దేశంలో నడుస్తుంది కాబట్టి నీడ సౌకర్యం కానీ, వాటర్ సౌకర్యం కానీ మా సాయశక్తిగా చేస్తూ ఉంటాము. కానీ ఎక్కడో లేట్ జరుగుతూ ఉంటుంది. దీన్ని కొద్దిగా గవర్నమెంట్ గుర్తించి మాకు ఒక రోడ్డు ప్లస్ వాటర్ కి సంబంధించి నాకు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో గుట్ట పైన వీరమయ్య జాతర అనే మహాజాతరని చాలా అత్యంత వైభవంగా ఇక్కడ ఉన్న టేకులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో భక్తులైతే నిర్వహించడం జరుగుతుంది. దానికి ప్రథమ పూజారు కూడా చెప్పే విషయం భక్తులకు చాలా సౌకర్యాలు అసౌకర్యంగా ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే పట్టించుకుని గుడి మీదకి రోడ్డు కానీ, కరెంటు కానీ, నీళ్ళ సౌకర్యం కానీ ఇవి ఉంటే భక్తులు చాలా ఎటువంటి ఇబ్బంది పడిన పరిస్థితి నెలకొందని భక్తులు. దీనికి ములుగు జిల్లా కలెక్టర్ గారి రాష్ట్ర మంత్రి సీతంక, ఇది భద్రాచలంకు చెందిన ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు తగిన సంబంధించిన వాళ్ళ ఫండ్ నుంచి నిధులు కేటాయించి మా జాతరను డెవలప్ చేయాలి. ఇది ఒక ఆదివాసీలో కూడా ఇక్కడ మేము చాలా మంది ఉన్నాం. అన్ని రకాలుగా జాతుల వారు ఈ ప్రాంతాన్ని, దేవుణ్ణి సందర్శించి మొక్కులు చెల్లించి తండోపతండాలుగా వచ్చి కొబ్బరికాయలు, మేకపిల్లలు, కోళ్లతో సహా భక్తులు అందరూ సమర్పించేసే పరిస్థితి జరుగుతుంది. కెమెరా పర్సన్ జలీల్తో శ్రీనివాస్, ములుగు జిల్లా, తెలంగాణ ఛత్తీస్గఢ్.